అబ్బబ్బబ్బబ్బే ఇదెక్కడి గోలే? ఒళ్ళంతా బంగారం వేసుకుని ఇల్లు తుడుస్తున్నావు, పని మనిషి లాగా ఉంది. కొత్త పోస్ట్ వచ్చినంత మాత్రాన పాత అలవాట్లు పోతాయంటక్కాయ్. మోస్తారా? ముయ్యను. పని మనిషికి పట్టు చీర కట్టినా పాత చీర చుట్టినట్టు ఉంటది. బకెట్ లో నీళ్లు మొఖాన్ని కొట్టానంటే వాకిట్లో కలాప్ చల్లట్టు ఉంటది. ఏయ్, ఏ? ఏ? యహ, ఆపండి మీ గోల. యారా ఆ టైలర్ అక్కడ్రా. తెస్తాడులే అక్కాయ్. ఏం తెస్తాడో, వాడు తెస్తాడనే నమ్మకంతో ఇంట్లో ఉన్న మీ బావగారి బట్టలు మొత్తం స్టీల్ సామాన్ల వాడికేసి అదిగా 4 బిందెలు అట్లా తీసుకున్నాను. ఇంకా టైలర్ రాలేదు. ఇప్పుడేమో పూజ అయిన తర్వాత ఆయన వేసుకోవడానికి ఓ సింగిల్ బిట్ బట్ట కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు. నాకు భయంగా ఉందిరా. అక్కాయ్, పూజ అయిపోయింది, బావ వచ్చేస్తాడు. ఏవే జాంబా, డ్రెస్ ఎక్కడా? మాట్లాడవేమే, డ్రెస్ పట్రా. అది ఏం పుట్టిందే నీకు? డ్రెస్ ఏది? నీ దుంపదేగా మళ్ళీ నా బట్టలన్నీ స్టీల్ సామాన్లు వేసావా? ఇదేం దరిద్రమే నీకు? సరే సరే, ఏదైనా పాత డ్రెస్ తీసుకురా. అంటే పాత డ్రెస్సులతో పాటు బనీన్లు డ్రాయర్లు కూడా వేస్తేనే 4 బిందెలు ఇచ్చాడు బావా, లేదంటే 3 ఇస్తానన్నట్ట. నన్ను కూడా వెయ్యకపోయావా? 25 బిందెలు వచ్చేవి. 20 ఇస్తానన్నారండి. అంటే 25 ఇస్తే నన్ను కూడా వేసేద్దామనే? ఓసారి కాలెత్తండి. వాళ్ళ పాడుగాను నువ్వెక్కడ దొరికావే? అయినా నీకు ఎందుకు ఈ పనులని? ఇంటి నిండా పని మనుషులు ఉండగా. పర్లేదు, కాలెత్తండి. అయ్యో, నువ్వేంట్రా పంచుడుతుంటే ఫోటో తీస్తావు? అబే, ఫోటో తీస్తుంటే నీ పని చూడింది బావా. ఊడింది బావా. ఏమే, ఇంతకీ నా డ్రెస్సు పరిస్థితి ఏంటి? వచ్చేస్తున్నారండి. సాయంకాలంలోగా బట్టలు తెచ్చేస్తారు. సాయంకాలం దాకా ఒంటి మీద ఒంటి గుడ్డతో ఉండడానికి బావేమన్నా హృతిక్ రోషన్, అదేమన్నా 6 ప్యాక్. సర్లేండి, ఈలోగా అన్నయ్య గారిని చూడడానికి ఎవరైనా వస్తే? ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేని చూడడానికి ఎవరొస్తారు? సార్, మీకోసం ఎవరు వచ్చారు? ఎవర్రాది? I am Sudarshanam from Income Tax Department. Come on, officers. Batten certain, Foretto, Batten certain, Foretto, Batten certain, Foretto, Batten certain. ఏంటండి మీరు వచ్చిన వాళ్ళని నిలబట్టే మాట్లాడుతున్నారు? తమ్ముడు గారు కూర్చోండి, కాఫీ టీ ఏం తీసుకుంటారు? రైడ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అప్పారావు గారు, మీ తాతగారి గుర్తుగా మీరు రోజు పూజ చేసుకునే ఎయిర్ కూలరు అదేగా? ఏది? అబ్బే, అది పాత కూలర్ అండి. నా బెడ్రూమ్ లో ఏసీ ఉంది, మీరు రిలాక్స్ అవ్వండి, చల్లగా ఉంటుంది. మేము వచ్చింది చల్లదనం కోసం కాదు, నల్లధనం కోసం. తప్పకోండి. సార్ 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 సార్, దీన్ని మీరు టచ్ చేయకండి. ఇందులో మా తాతగారి ఆప్యాయత, ఆత్మీయత దాచిపెట్టాను. ఇది నాకు సెంటిమెంట్ అటాచ్మెంట్. మాది ప్రొఫెషనల్ కమిట్మెంట్. మా పని మమ్మల్ని చేసుకునేవాడి. పేదవాడిని, నా దగ్గరే ఉంటాయండి. మన పేదవాళ్ళ ఏంటండి? శుక్రవారం పూట అలా అనొచ్చా? పైన తథాస్తు దేవతలు ఉంటారు. వెనక్కి చావవే. మీరు పక్కకి ఎమ్మెల్యేని పక్కకి ఇచ్చేసిన ఐటీ అధికారులని టీవీలో స్క్రోలింగ్ వస్తే బాగుండదు. ఆఫీసర్స్, అబ్బో, ఎంత డబ్బు! కూలర్ లోని ఇంత డబ్బు ఉంటే వాషింగ్ మిషన్ లోని, ఏసీ మిషన్ లోని ఇంకెంతుందో. వెళ్ళే విషయం వాళ్ళ దగ్గర చెప్పు, బావ దోలుదిరుద్దు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చి అమౌంట్కి అకౌంట్ సబ్మిట్ చేయండి. సార్, నాదో చిన్న డౌట్. అడగండి. సరిగ్గా ఎయిర్ కూలర్లోనే అంత డబ్బు ఉందని మీకు ఎలా తెలిసింది? ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మహానుభావుడు ఎవడో. అది అఫీషియల్ సీక్రెట్, చెప్పకూడదు. వస్తా. తమ్ముడు గారు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ వస్తాం అక్కయ్య గారు. కమాన్ ఆఫీసర్. ఎవడో కావలసిన వాడు, బాగా తెలిసిన వాడే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏరా, నువ్విచ్చావా? బావా, నీ మీదొట్టు బావా. ఓపకో, నాకు నీ మీదే డౌట్ గా ఉంది. అప్పో, కాలెత్తండి. ఓసిని అమ్మ అక్కడ మాడ. ఉన్న టెన్షన్లు కాక నీ టెన్షన్ ఏమిటి? నిమిషానికి ఒకసారి వచ్చి కాళ్ళెత్తండి కాళ్ళెత్తండి అంటావు. ఏం చేస్తాం? ఫ్లాష్ బ్యాక్. ముందు నిన్ను తనాలరా. పని మనిషి లైనేసి పక్కలో పెట్టుకున్నావు.
నీ పుణ్యమైన అది దానంటే ఎలుగు వంటి నా కొంపలో గట్రైపోయారు. కొంచెం కాలెత్తండి. ఉసిరి నీకేం పుట్టిందే నువ్వు మొదలెట్టావు. కాలెత్తమంది కాలుకి దండం పెట్టడానికండి. ఇవాళ శ్రావణ శుక్రవారం. నన్ను ఆశీర్వదించండి. త్వరలోనే ముఖ్యమంత్రి భార్య అవుతావు. ఎంత మాట అన్నారండి. ఈ వయసులో నేను ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవాలా? తప్పండి, తప్పు. ఓసిరి దుంపదేగ, ముఖ్యమంత్రి భార్య అంటే నా ఉద్దేశం అది కాదే. త్వరలోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి భార్యవే కదా. ఏడ్చావులే ఫోరెత్తు, ఏడ్చావులే ఫోరెత్తు, ఏడ్చావులే ఫోరెత్తు, ఏడ్చావులే ఫోరెత్తు. లేటెస్ట్ రింగ్ టోన్ అని పెట్టాను బావా, మార్చేస్తాలే. మార్చకపోతే చంపేస్తా. ఎవడో జడ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ బెల్ ఇచ్చావా? పెళ్లి ఇవ్వడం ఓల్డ్ స్టైల్ సార్. స్టూడెంట్స్ అందరి సేల్స్ కి ఎస్ఎంఎస్లు ఇచ్చారు. వావ్, Thank you, గుడ్ sir. ఐడియా. మరి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదయా? అవుతుంది సార్, తప్పేదే ఉంది. ఒక ప్యూన్ గా నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఒక ప్రిన్సిపాల్ గా నేను చాలా గర్విస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ మీ సెల్ సార్. ఓ, నీ దగ్గర ఉందా? అవును సార్, కానీ మీ సెల్ నుంచి ఎస్ఎంఎస్లు చాలా స్పీడ్ గా వెళ్తాయి సార్. ఎస్. అంటే నువ్వు ఎస్ఎంఎస్ నా సెల్ లోంచి ఇచ్చావా? గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా ఎమ్మెల్యే కొడక. ఏంటి సార్ అలా తిట్టారు? దీంట్లో తిట్టే ఉందాయా? ఇదిగో ఆ చెట్టు చూడు, 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంది. ఆ గోడ చూడు, 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది. నువ్వు 5 ఏళ్ల నుంచి ఈ కాలేజీలోనే ఉన్నావు. మీరు 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు కదా సార్. ఇంకో 10 ఏళ్ళు ఉండాలి కూడా. కష్టంలే, ఇంకో మాట చెప్పు. నోర్ము ఎంటాకి హిందీలో ఏమంటారా? చుప్ రహో. నీకు హిందీ బాగా వచ్చరా? శుక్రియా. దేవుడా, 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 దేవుడా. ఒరే, ఎన్నోసార్లు అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకు ఆయన కాళ్ళకి దండం పెడతా? 5 ఏళ్ల క్రితం వీడు పెద్ద గొప్ప సహాయం చేశాడు సార్. వీడు నా జీవితాన్ని మార్చేశాడు సార్. వావ్, అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? పెద్దది కాదు సార్, చిన్నదే సార్. ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను సార్. ఖాళీగానే ఉన్నాను చెప్పరా? నేను చెప్పింది నేను ఖాళీగా ఉన్నప్పుడు సార్. అంత బిజీయా నువ్వు? ఖాళీగా ఉంటాను నేను ప్రిన్సిపల్నా సార్. అయ్యి బాబాయ్, ఆ టర్నింగ్ చేయండి సార్. ఎవరికి మరి ఎక్కువ చేస్తున్నారు నిజం సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఆయన మారడు, వీడిని మార్చడు. అబాకయ్యారా? రే, నీకేం కావాలంటే అది ఇస్తాను. నా ఫోటోలు తీయడం మానేరా. నా ఫోటోలు చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది. వచ్చే తీసుకొచ్చారంటే ఆహా, కాలేజీ నుంచి బాగా అలసిపోయి వచ్చావు. ఇంకో 4 యాపిల్ తిన్నమ్మా. తినే తినిపించు. పిల్లాడు బాగా నీరసంగా చిక్కిపోతున్నాడు. డజన్ల కొద్ది యాపిల్స్ తింటే గాని కొంచెం ఒళ్ళు చెయ్యడు. నోరు ముయ్యండి. నా బిడ్డకి మీ దిష్టే తగలేటుంది. లేదు లెక్కయ్, రమణ కూడా తనలా సన్నగా ఉంటే బాగుంటుందని బావ ఒపీనియన్. సెటైర్స్ కూడా ప్రాక్టీస్ చేసావా? నీ మొహం మండ ఫోనెత్తు, నీ మొహం మండ ఫోనెత్తు, నీ మొహం మండ ఫోనెత్తు. ఇది నీ లేటెస్ట్ రింగుటోనా? మార్చేస్తాలే బావా. హలో, ఒక్క నిమిషం బావా. మినిస్టర్ గారు. సార్ నమస్కారం. అవునండి, మా అబ్బాయికా? మీ అమ్మాయినా? వండర్ఫుల్. మా అబ్బాయా ఎంబీఏ చేశాడు, అమెరికాలో చదివచ్చాడు. అయ్యో, చాలా స్లిమ్ గా ఉంటాడు. చాకులాంటి కురాడు సార్. హీరో మహేష్ బాబులా ఉంటాడు. ఏదేమైనా చాలా మంచి వార్త చెప్పారు బావగారు. ఏంటి పెళ్లి చూపులా? మీ ఇష్టం, మీరెప్పుడంటే అప్పుడే. థ్యాంక్ యూ. జాంబో, మన పంట పండిందే. మనకు పొలాలు ఎక్కడ ఉన్నాయండి? అబ్బా, వీడు నాకు 1000 ఎకరాలతో సమానమే. మనిషి కూడా అంతే ఉంటాడు. నువ్వు నోరు మొయ్యి. రేయ్, లేరా, ఒక్కసారి నేను కావులించుకోవాలని ఉందరా. వస్తున్నాడు డాడీ. రా. రే, నువ్వు కాస్త లావు తగ్గాలరా. కావులించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వాకింగ్ చేస్తాలే డాడీ. నెక్స్ట్ ఇయర్ నుంచా? 10 years నుంచి ఇదే మాట. మీ హగ్గింగ్లు సరే. ఇంతకీ ఇంతాక వచ్చిన ఫోన్ ఏంటండి? వచ్చిన జాంగిరి జాంబా, ఫైనాన్స్ మినిస్టర్ బుడబొక్కల బసవయ్య.
నా వియ్యంకుడు కాబోతున్నాడే వాళ్ళ అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేయడానికి ఒప్పుకున్నాడు. రేపో మాపో పెళ్లి చూపులకు వచ్చేస్తున్నాడు. నేను డిగ్రీ పాస్ అయ్యే వరకు పెళ్లి చేసుకున్నా. వారిని డిగ్రీ తగలబెట్ట 5 ఏళ్లుగా ఆ ఫైనల్ ఇయర్ చదువుతూనే ఉన్నావు. ఇట్టా తగలబెడితే నీకు జరిగేది పెళ్లి కాదు, షష్టి పూర్తి. ఏదేమైనా సరే డిగ్రీ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్లి. పోన్లండి, చదువుకుంటానంటున్నాడుగా. ఏంటి చదువుకునేది? వీడితో పాటు చదువుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళయి వాళ్ళ పిల్లలు కూడా వీడి క్లాసులో చేరిపోయారే. నాయనా నీకు దండం పెడతాను, ఈ సంవత్సరమైనా పాస్ గారా, పోనీ కనీసం క్వశ్చన్ పేపర్ అయినా యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ఇచ్చేయరా. నేను వెళ్ళి ఎలాగోలా పాస్ చేయించుకుంటాను. ప్రతిసారి తెల్ల కాగితం ఇస్తే ఎట్లాగా? వాడి మనసు తెలుపండి. అయినా వాడు పాస్ కాలేదని మీరే ఇంత బాధపడుతుంటే ఫెయిల్ అవుతున్నానని బిడ్డ ఎంత కుమిలిపోతున్నాడు చూడండి. కమిలిపోవడం లేదు, వీడు డిగ్రీ పాస్ కావడం అసంభవమే. ఏం కాదు, వీడిని పాస్ చేయడానికి దేవతే దిగి వస్తుంది. కొత్త స్టూడెంట్ రాకతో నా జీవితానికి ఒక కొత్త వెలుగు వచ్చింది. రండి ఇక్కడ కూర్చొని వీళ్ళు లేస్తారు. అమ్మా, అక్కడ కూర్చోడానికి అమ్మాయి స్టూడెంట్ కాదు, పాలిటిక్స్ లెక్చరర్. ఇంత చిన్నపిల్ల లెక్చరరా? నో, నమ్మలేకపోతున్నాను. నిన్ను నమ్మమని చెప్పిన అదవే అవడరా. ఈ అమ్మాయి మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్, అన్నింట్లోనూ టాపర్. పేరు లావణ్య. లావణ్య 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 చదువుల్లో యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్, సాక్షాత్తు సరస్వతి. పాటల్లోనూ ఫస్ట్, కమ్మటి కంఠం, యంగ్ లతా మంగేష్కర్. గొప్ప స్పోర్ట్స్ ఉమెన్. ఈమె బాస్కెట్ బాల్ ఆడుతుంటే గ్రౌండ్ అంతా చప్పట్లతో హోరెత్తిపోయేది. ఆ రోజు కాలేజీకి గర్వకారణంగా నిలిచిన స్టూడెంట్ అదే కాలేజీకి లెక్చరర్ గా రావడం రేర్ థింగ్. ఈ అమ్మాయిని మీరు తక్కువ అంచనా వేసి టీచ్ చేయొద్దు. నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా నన్ను టీచ్ చేయండి. నా మీద పేపర్ రాకెట్స్ విసరండి, నా చైర్ లో బబుల్ గమ్ వేయండి. ఇట్స్ ఓకే. అంత జోవియల్ గా ఉండొద్దమ్మా. మీరు సీరియస్ గా ఉంటే మాత్రం వదిలేరా? ఎంత నీచంగా ఏడిపించారు. అయ్యో బాబోయ్, ఆ టర్నింగ్ ఏంటండి? ఓకే అమ్మా, ఇంక నీ ఇష్టం, నీ అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. యూ టేక్ రెస్ట్. ఎదురుగానే మూసేస్తున్నారు ఎదవలు. చాలా అదృష్టవంతుడురా. చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరికి తనలెవరే తనకు లెక్చరర్ గా రాలేదు, నీకొచ్చింది. అవునరా, ప్రతిదానికి ఓ పర్పస్ ఉంటుంది. 5 ఏళ్లుగా ఫెయిల్ అవుతూ ఇక్కడే ఎందుకు కంటిన్యూ అవుతున్నాను ఇప్పుడు అర్థమైంది. గాడ్ ఈస్ గ్రేట్ రా. ప్రిన్సిపల్ ఆల్సో గ్రేట్. సార్ మీరా? మాస్టర్ మీరా? కాదు, నేనే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? అంతా విన్నారా? అంతే విన్నాను. ఆయనకు వచ్చి వినపడలే. మిగిలిన కథ నా ఎక్స్పీరియన్స్ తోనే ఊహించుకోగలను. అంటే సార్ మీరు కూడా ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాను, దురదృష్టం కొద్దీ దాన్నే పెళ్లి చేసుకున్నాను. పాపం దురదృష్టం ఆవిడదే కదండి. కాదు, నాది. ఆడదయ్యాలుంటాయనే విషయం పెళ్ళయ్యాకే తెలిసింది నాకు. ఒక దయ్యాలుంటాయని కూడా ఆవిడకి అప్పుడే తెలిసి ఉంటుంది. అది నేను నమ్మను. నేను వెళ్ళిపోయాక నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు ఏదో. ఏంటోరా, అప్పుడప్పుడు ప్రిన్సిపల్ ఏం మాట్లాడతాడు అస్సలు అర్థం అవుతురా. అందుకే ఆయన ప్రిన్సిపల్ అయ్యాడు. సరే నేను బయలుదేరుతా. అర్జెంట్ గా వెళ్ళి నా లవ్ మ్యాటర్ లావణ్యకి చెప్తావా? కాదు, ముందెళ్ళి మా మమ్మీకి చెప్తా. సార్ ఒక్కసారి చూడండి సార్, ఏజ్ వచ్చిన ఇలియాన, కళ్ళ జోడెట్టిన కాంచన మాల, మన కాలేజీలో చేరబోయే కొత్త స్టూడెంట్ సార్. వావ్, వాట్ ఏ బ్యూటీ, మైండ్ బ్లోయింగ్, వాట్ ఏ ఫ్రాగ్రెన్స్. కాలేజీలో చేరటాకు వచ్చిన కొత్త స్టూడెంట్ కి స్వాగతం. నేనా? కాలేజీయా? మమ్మీ. మామయ్య. అవును, మా ఒక్కగానొక మమ్మీ. ఇది వేస్ట్. కొంపదీసి మీ మమ్మీ కూడా నీతో పాటే కాలేజీలో చేరబోతుందా? నో ఏజ్. నేను కమ్ దిస్ కాలేజీ. ఐ మీట్ మై డాటర్ ఇన్ లా కాడలు. టేక్ డిసిషన్. కమ్ ఆన్ మై సన్. ఆవిడ మాట్లాడిన ఇంగ్లీష్ నీకు ఏమన్నా అర్థమైందా? మీరు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం అవుతుంది ఆవిడతో లెక్క. నోర్ము అంటాకి ఇంగ్లీష్ లో ఏంట్రా? షట్ అప్. నీకు ఇంగ్లీష్ వచ్చురోయ్. నేను వెళ్ళే కనకాలేదో వాగుతాడు యాదవ. పేసర్ మొక్క అంత లేవు, చాలా ఉంది నీ దగ్గర. ఒక ఆర మనిషిలో ఇంత మోడర్న్ టచ్చా? హాయ్ ఎవ్రీబడీ. కొత్త లెక్చరర్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. ఈవిడ లెక్చరర్ కాదు, మా మమ్మీ. యా. అంటే ఇవాళ నుంచి మీ మమ్మీ కూడా నీతో కో ఎడ్యుకేషనా? హే కాదురా,
మమ్మీ ఆ? నువ్వు ఆ వెనకెళ్ళి కూర్చో. నో, నేను ముందు కూర్చుంటే కోడలి పిల్ల బాగా కనపడుతుంది. యు కమాన్. మమ్మీ మమ్మీ అదిగో తనే వచ్చేసింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అయ్య బాబాయ్. ఎవ్రీవన్ ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్స్. రమణ, బాపు బొమ్మ, రహమాన్ సంగీతం, నయాగర జలపాతం, హిమాలయాల చల్లదనం. అరెరెరెరెరెరె, గొంతు గాన కోకిల, పెదాళ్ళు దుండ పండ్లు, ఆ కళ్ళు సొరచాపలు, ముక్కు షార్ప్. రమణ, సూపర్ ఫిగర్. టోటల్ గా ఈ అమ్మాయి నా కోడలుగా ఓకే. మమ్మీ మీరెవరు? మీ అత్తయ్యని. అత్తయ్య? యా, వీడి అమ్మని. ఏంటి రమణ ఇది? యారా, ఆ అమ్మాయికి నీ ప్రేమ చెప్పలేదా? లేదమ్మా, ఇంతవరకు ఆమెకు చెప్పలేదు. ముందుగా నీతోనే చెప్పాను. సరే అయితే ఇప్పుడు చూసుకో. లవ్, ప్యార్, మొహబ్బత్, ఇష్క్, కాదల్, ప్రేమ. మా అబ్బాయి 5 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆహాహాహా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఆగేది లేదు. రేపే పెళ్లి, ఎల్లుండే శోభనం, మర్నాడే డెలివరీ, ఆ మర్నాడే మనవడి బారసాల. ఏయ్ జాంబా, ఏయ్ నా హైటెక్ సిటీ ఎక్కడ వచ్చారు? జాంబా, జాంబా. ఏంటి బావా కంగారు? ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదురా, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. రేయ్ రేయ్ రమణ, రమణ, నువ్వు మహర్జాతకుడేవరా. ఏకంగా సీఎం గారి మనవరాలకే నువ్వు పిచ్చ పిచ్చగా చేసావు. ఆ అమ్మాయి నన్ను ఎక్కడ చూసింది డాడీ? పిచ్చదవా? నన్ను చూస్తే నిన్ను చూసినట్టు ఏమండే? ఏంటి? నిన్నటి దాకా ఫైనాన్స్ మినిస్టర్ కూతురు అన్నారుగా? అంటాను. రేపు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత పిఎం గారి కూతురు ఓకే అయిందనుకో, ఆ అమ్మాయి అయినా కోడలు అనేస్తా. వాళ్ళు వీళ్ళు ఎందుకు బావా? ఏకంగా ఒబామా కూతుర్నే కోడలు చేసుకుంటే పోలా? ఎందుకు పోదు? కానీ నాకు భాష రాదు, వీడికి వీసా రాదు. బేరం కుదరదని ఐడియా వదిలేసా. మీరే శ్రమ పడకండి అన్నయ్య. తలతల్లాడే ఓ చక్కటి పిల్లని మన రమణ ఎప్పుడో ప్రేమించాడు. ఆ, ఎరా నువ్వు ప్రేమించావా? అవును డాడీ. ఎవడు వాడు? నేను ప్రేమించింది ఆడపిల్లని డాడీ. నేనడిగేదా పిల్ల తండ్రి ఎవడు అని. అది చెప్పరా, చెప్పు. ఎవరా అమ్మాయి? అంబానీ ఆడపడుచా? చిదంబరం చిన్న చెల్లెరా? మాయావతి మేనగోడలా? ప్రణబ్ గట్టి పెద్ద కూతురా? చెప్పు. నా కాబోయే వియ్యంకుడి రేంజ్ ఏమిట్రా? సౌత్ వాడా, నార్త్ వాడా, కంట్రీ ఫిగరా, ఫారిన్ పవరా? ఎవడ్రా 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 నా కాబోయే వియ్యంకుడు? చెప్పరా, మీ నాన్న అడుగుతున్నారుగా. చెప్తే అర్థం కాదు గాని తీసుకెళ్లి చూపించు. అంజనా, అంజనా, పెద్దన్న వాళ్ళు లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట. హలో, ఏరా ఎలా ఉంది? బానే ఉందన్నా. ఆ ఎమ్మెల్యే గారు నిన్ను కొట్టాడని కానీ కడుపు రగిలిపోయిందన్నా. ఓన్లేయ్యా, ఇదిగో ఈ మంచితనం నిన్ను కొట్టించింది. వదిలేరా. ఏంది వదిలేది? ఆడు మనతో పెట్టుకున్నాడు, ఆడిని ఇరగదెత్తాం. వద్దొద్దు, ఆయన క్షమించేయండి రా. ఆడు వేసింది చెయ్యి అడుక్కునే వాళ్ళ మీద, ఆన్నెట్ట వదిలేస్తా ఉన్నాయా? రేయ్, నిన్ను ఎందుకు కొట్టారో ఎంతమంది కొట్టారో నాకు అనవసరం. ఈసారి వాడు నీ మీద చెయ్యేశాడో ఆంధ్రదేశం అట్టుడికి బతులరే. రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతే ఆ ఎమ్మెల్యే గారి ఇల్లు వల్లగడైపోతే ఏమనుకుంటాడేంటో. ఆడికి ఇక పుంపు ఆరే అన్న. అయ్యో, అంతంత మాట్లాడమాకండ్రా. నాకేం కాలేదు, మీరు ఆవేశపడమాకండి. రేయ్, మేము నీ వెనకాలన్నామన్న సంగతి నువ్వు మర్చిపోవద్దురా. నువ్వు చిటికేస్తే మేమందరం వచ్చి దడ ఆడించేస్తావురా. మావయ్య ప్లీజ్. నువ్వంట్రా? మావయ్య ప్లీజ్. Nonsense! What do you mean? Harassment? Chasing? I beat you! నువ్వంట్రా? నువ్వేందే రంకు మొగుళ్ళ తోడుతున్నావు? You, your father playing? ఇదిగో మా వాళ్ళు చేత్తదవరు, నువ్వెళ్ళు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఒక్క మాట చెప్పండి. ఆ ముక్క మాత్రం చెప్పను. నువ్వు వెళ్ళు. చెప్పండి, వెళ్తా. నీ అమ్మకడు బంగారంగాను. తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళవయ్యా. థ్యాంక్స్. తర్వాత మాట్లాడదామన్నారంటే సగం ఒప్పుకున్నట్టే. మళ్ళీ కలుస్తా. నాకు ఈ గోలేంద్రియా. He's not man. Fevicol drum. స్వామి, అబ్బా. హనుమంతులోరు స్వామి. మళ్ళీ ఈడో చెత్తనాడేంటి? ఏడన్నా దాక్కుంటే మంచిది. ఏమండి ఎందుకు అలా అరుస్తూ వస్తున్నారు? ఎవరైనా పోయారా? అబ్బాయి ఏమిటి అపశకరపు కోతలు? నాకెదుర్రా. ఏనాడైనా మీకు నేను ఎదురు తిరిగానా? ఎదురు రావడం అంటే ఎదురు తిరగడం కాదే, మంచి శకునం రావడం అనమాట. నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను కదా. ఇదిగే వస్తున్నాను. అది క్షమించండి అన్నయ్య గారు, కాసేపు ఆగి వెళ్ళండి. ఎందుకు? నువ్వు తుమ్మినందుకే? అవును. నీ తుమ్మ అంత పవర్ఫుల్లా? 2 ఏళ్ల క్రితం పక్కింట్లో పనిచేసేటప్పుడు ఆ ఓనర్ గారు కారు కొనుక్కోడానికి వెళ్తుంటే నేను తుమ్మాను. ఆయన కారు కొన్నారు. మంచిదేగా. వస్తుంటే ఆ కారు గోడ గుద్దుకుని ఆయనకి కాలు ఇరిగింది. కాలేగా మర్చిపోలేదుగా. ఆ తర్వాత నేను వెనకింట్లో పనిచేసినప్పుడు ఆ యజమాని కారు కొనడానికి వెళ్ళాడా? ఆహా లేదు, బాత్రూమ్ కి స్నానానికి వెళ్తే నేను తుమ్మాను. కాలు జారి పడ్డాడా? లేదు, వాళ్ళ ఆవిడ వేరే వాళ్ళతో కాలు జారి డబ్బు నగలు పట్టుకుని చెక్కేసింది. ఆపు నీ తుమ్ములు బాగోతాలు. మా బావని ఏ తుమ్ము ఆపలేదు. శనికి శని పట్టించగల సూపర్ శనిగ్రహం మా బావ. ఏం బావా? ఏమన్నారా నువ్వు? ఏదో అన్నాలే బావా. ఆకులప్పారో జిందాబాద్, ఆకులప్పారో జిందాబాద్. అయ్యయ్యా, నేను ఎదురు రాకుండానే పోయారే. సార్ నామినేషన్ పేపర్ అండి. అసలు నామినేషన్ వేయించుకోవడానికి నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ రూల్స్ ఒప్పుకోవు కదా. మీరు నామినేషన్ వేయడానికి లోపలికి వస్తూ ఉంటే అసెంబ్లీలోకి వస్తున్న హోమ్ మినిస్టర్ లా ఉన్నారు. నా దిష్టి తగిలేటట్టుకుంది. ఏం కావాలి? ప్రమోషనా, ట్రాన్స్ఫరా? రెండూనా? ఎలక్షన్ అయిన తర్వాత కనిపించు, ఏదో ఒకటి చేస్తానులే. బెన్నీ, ఇదిగో బా. ఇదేమిటి ఆఫీసరు ఇక్కడ ఉన్నావు? టేబుల్ మీద పెట్టి సంతకం చేయాలంటే కష్టంగా ఉండొచ్చు, అందుకే నా వీపు మీద పెట్టి సంతకం పెట్టేయండి. వెళ్ళి 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 కూర్చో. తమ్ముదయ్యా. అప్పారావు, ఇదిగోండి. నామినేషన్లు వేయడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటాను. అవునండి. మా బావగారికి ఆపోజిట్ గా వేరెవరైనా నామినేషన్ వేసారా అండి? మొన్న లక్ష్మణ్ వేసాడు, నిన్న పోయాడు. ఇంకా ఎందుకయ్యా టైం వేస్ట్? ఈ నామినేషన్ లో భాగవతం క్లోజ్ చేయొచ్చు కదా. ఇంకెంత, 1 గంట. 5 దాకా ఆగపోతే రూల్స్ ఒప్పుకొని చావు కదా. సరే సరే, 5 దాకా ఆగి తర్వాత నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పు. ఎందుకండి, ఇప్పుడే చెప్పేస్తాను. కంగ్రాచులేషన్స్. నాకు ఆపోజిట్ గా ఆ ముష్టివాడి నిలబడుతున్నాడు తెలుసా? ఓ అదా, నేను ఇంకా ఏదో కొత్త విషయం అనుకుని భయపడ్డా. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట. రమణ వదిన ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాడు అన్నయ్య. అయితే నా ఇంట్లోనే నాకు వెన్నుపోటు జరుగుతోందన్నమాట. హలో, ఏరా నా యాబ్రాస్ ఎమ్మెల్యే? ఎవడ్రా నువ్వు? జంట నగరాల ముష్టి సంఘం చైర్మన్ రా. ఏం అడుక్కోడానికి ఫోన్ చేసావా? లేదురా, నీతో ఆడుకోవటానికి చేశా. అవును రే, మా ముష్టి వాళ్ళంటే నీకెందుకు అంత చీప్ ఒపీనియన్? చీప్ కాదు, ఎలర్జీ, అసహ్యం. చెప్పు చిరిపోతే. నువ్వెవడ్రా? సుల్తాన్ బజార్ బ్రాంచ్ ప్రెసిడెంట్ రా. నీతో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాను రా. చెత్తయ్యదవా, దమ్ముంటే నాతో ఎదురుగా వచ్చి మాట్లాడరా. పోతే ఏం పీకుతావు రా? నువ్వెవడ్రా? పూకటపల్లి బ్రాంచ్ కి ప్రెసిడెంట్ రా. నువ్వు నాతో కాన్ఫరెన్స్ లో ఉన్నావా? మౌలాలి నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నాను రా. రా, నన్ను రా అంటారా? అవునరా, నిన్నే రా రా అంటావు రా. నువ్వు అంజిగాడి చేతిలో అయిపోయావు రే. నామినేషన్ తో నీ రాజకీయ సమాధికి పునాది పడింది రా. ఇంకా ఎప్పటికప్పుడు నీతో చర్చా వేదిక పెట్టి నేను చీచి చెండాడుతావా? తూతమే పోతా. అదేంట్రా తిట్టా? అదో కొత్త రకం తిట్టురా. రేయ్, కంగారు పడక, ఈ రోజు నుంచి నిన్ను కొత్త రకం తిట్లతో ఆశ్చర్యపరుస్తాం రా. సీ యు, టాటా. నా కటౌట్ ఎన్ని ఫీట్లు? 25 బావా. ఆడిది 35. ఎవరు పెట్టారాడికి అంత పొడుగు? మన రావణగాడైనా పెట్టుంటాడు, లేదా అంజిగడు మనుషులైనా పెట్టుంటారు.
ఈ అమ్మ కడుపు మాడ ఫోన్ ఎత్తు ఈ అమ్మ కడుపు మాడ ఫోన్ ఎత్తు ఈ అమ్మ కడుపు మాడ ఫోన్ హలో ఒక్క నిమిషం బావా ఫోను హలో జింక తిక్క ఎలా ఉంది కట్అవుట్ షాక్ తిన్నావా? రే మా కోతిముఖ విశ్వరూపం ఎలా ఉందో తెలుసుకున్నావు కదరా? మీ తోకల్ని తెగ్గొస్తాం. మా తోకలేరా లంకకి నిప్పట్టించింది. ఒక్క సెంటర్ లో నాకంటే పెద్ద గొడవ పెట్టేంత మాత్రానా? ఆగాగు. ఒక్క చోటేంటి, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల మేమే నీది పెట్టాం. నీకన్నా 10 అడుగులు ఎత్తు మా అంజన్నది పెట్టాం. సిటీ అంతా వింతగా చూస్తున్నారు. మీ బరువు మొత్తం టకారా బుకారా. అరే నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా నీకు పుటుక్కు జర జర డుబుక్కు మే. ఇది నా కోసం నువ్వు కనిపెట్టిన కొత్త రకం తిట్టా? కొత్త తిట్టు అది కాదురా, చెప్తాను నోట్ చేసుకో. తూతు తుక్లి, పాత పక్లి, బీకి బిక్లి, తాకిని బాకిని జూకిని చాపలి భూకిని, నీతు భిక్షాష, అశుద్ధ భక్షక, మలమూత్రాధికారి. రేయ్ నన్ను తక్కువ వచ్చిన వేస్తున్నారు. ఆంబోదంతున్నావని నిన్ను చాలా ఎక్కువ అంచనేస్తారు. ఒరే మీ ఇంట్లో మీ ఆవిడ చేసిన ఒక్క ముద్ద తింటేనే నీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయే. మేము హైదరాబాద్ సిటీలో ఎంతో మంది తల్లులు పెట్టిన ముద్దలు తిన్నాంరా, మాకెన్ని తెలివితేటలు ఉండాలి? ఆ అమ్మల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఎంతో మంది ఉన్నారా. వాళ్ళ అన్నంలో అమృతం ఉందిరా తుక్లి. అవన్నీ తిన్న ముష్టి మహారాజులు రా మేము. పెట్టే ఫోన్ పెట్టే దున్నపోతా. ఇంకొక్కసారి ఇట్లాంటి ఫోన్ నాకు ఇచ్చావంటే గొంతు పిసుకుతా. తొక్కేవలే పేడ ఫోన్ ఎత్తు తొక్కేవలే పేడ ఫోన్ ఎత్తు తొక్కేవలే పేడ. హలో ఒక్క నిమిషం బావా నీకే ఫోన్. హలో ఏరా ఓవర్ బ్రిడ్జి గాడా, ముందు కొత్త తిట్టేమిటో చెప్పండి. ఇంకా మేము తిట్టాంరా, ఆ అవకాశం జనాలకు వదిలేసాం. ఏంటమ్మా ఎగ్జిట్ పోల్ కోసం చూస్తారా? ఇంకో గంటలో ఎస్ పక్కన 100% పెరుగుతుంది. వస్తే నేను ఓడిపోతానా? ఏరా అనుమానమా? ఒకసారి మారు వేషం వేసుకుని జనంలోకి రారా. జనం నిన్ను ఎన్ని అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారో నీ చెవులతో నువ్వే వినొచ్చు. నోరు ముయ్యండి. మేము నోరు మోస్తాం కానీ జనాలు కళ్ళు తెలిసారా, ఇక నువ్వు అన్ని మూసుకోవాల్సిందే. ఎలక్షన్స్ కు ముందు నీకు చేసే ఆఖరి ఫోన్ ఇదేరా. ఇది వార్నింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో. రేపు ఎలక్షన్స్ లో నువ్వు ఘోరంగా నీచంగా ఓడిపోతావురా. ఇది మన ప్రిస్టేజియస్ క్వశ్చన్. రాష్ట్రంలో అఫీషియల్ గా అడుక్కునే వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. అయినా అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం లేదు. అందుకని మనందరం కలిసికట్టుగా అంజిని గెలిపించుకోవాలి. కొండకి వెంట్రుకేసి లాగితే పోయేది వెంట్రుకే కాదా అనేది పాత సామెత. మనంతా వెంట్రుకులై బలపడి ముడిపడి ఆ ఎమ్మెల్యే కొండను లాగితే వాడి నోట్లో నుంచి సొంగపడాలి. ఈ సిటీలోనే పుట్టామో ఇక్కడే పెరిగాం. పోస్ట్ మ్యాన్ తెలియని గడప ఉంటుందేమో గాని మనకు తెలియని గడప ఉండదు, మనం తెలియని జనం ఉండరు. అంజన్న గెలిచేదాకా అన్నం కూడా ముట్టుకోకూడదు. అమ్మ మీద మనమంతా తలో రాయి వేస్తే ఎలక్షన్ల సముద్రం మీద ఓట్ల బ్రిడ్జి తయారవుద్ది. దాని మీద నుంచి మన అంజన్న దర్జాగా నడుచుకుంటూ అసెంబ్లీకి పోవాలా. అరే సలీం అన్నా, మనోళ్ళందరినీ పొల్లు పోకుండా ఓట్లేయమని చెప్పు. ఓటర్ లిస్ట్ లో మనోళ్ళందరి పేర్లు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించు. అరే యాదయ్య, అయ్యా, కటౌట్లు, కరపత్రాలు, పోస్టర్లు అన్ని నువ్వు చూసుకో. ప్రచారంలో ఎమ్మెల్యే గడి కంటే మనం ఒక బెట్టు పైన ఉండాలి. అరే గడే అన్నా, మన అంజి మంచితనం గురించి, ఆ ఎమ్మెల్యే గాడి దుర్మార్గాల గురించి ఇంటింటికి తిరిగి మన వాళ్ళందరికీ చెప్పేయండి. రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు ఏమీ వదలొద్దు. ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది. అంజిగాడే గెలవాలి, అంతే. మడం తిప్పొద్దు, నగారా వాయిస్. అన్నయ్య కాస్త కాఫీ గాని టీ గాని కనీసం మజ్జిగనే తాగండి అన్నయ్య. దాంట్లో విషయం కూడా కలిపితే తాగి చస్తానే. అయ్యయ్యో అవే మాట్లాడి వేదవ ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ప్రాణం తీసుకుంటారా? నేను ఎలక్షన్ లో ఓడిపోయినందుకు బాధపడ్డం లేదే. నీచంగా, దరిద్రంగా, చండాలంగా రెండు కేవలం 2 ఓట్లు వచ్చినాయి అంటే ఛీ, ఏం బ్రతికే అసలు. రెండు ఓట్లే విట్రా. అదే బావా నాకు అర్థం కావట్లేదు. ఒక ఓటు అంటే సరే నీకు నువ్వు వేసుకుని ఉండొచ్చు, మరి ఆ రెండో ఓటు ఎవరు? అంటే నువ్వు కూడా నాకు ఓటేయలేదా? అంటే బాబా అది 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 ఆ రెండో ఓటు నేనే వేశానండి. మీకు ఓటు వెయ్యకూడదనే పోలింగ్ బూత్ దాకా వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళాక బ్యాలెట్ పేపర్లో మీ పేరు చూసి ఎంతైనా తాళి కట్టిన భర్త కదా, నా ఓటు కూడా పడకపోతే అనాథగా ఒంటరి ఓటుగాడైపోతారని నేనే వేశానండి. హలో, అయ్యి బాబాయ్ మీరా? బాబా ఎవరా?
హలో మేమండి కోతిముక్క. మీరు కోతిమోక కాదురా, నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిని చేసిన రామదండు. రేయ్, నన్ను క్షమించండిరా. ఏం సార్ అంత పెద్ద పెద్ద మాటలు? నిజంరా. ప్లీజ్ 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 నన్ను ఒకసారి తిట్టండిరా, ఇష్టం వచ్చినట్టు. నిన్ను ఎందుకు తిడతాను సార్? ఈ రోజు నుంచి మీరు మాలో ఒకరు, మావారు. ఇదిగో సారు, నువ్వు నీతి నిజాయితీతో ఇట్టాగే ఉండవు అనుకో, ఈ జనమే నీకు ఓటేసి మళ్ళీ గెలిపిస్తారు, నిన్ను మంత్రిని చేస్తారు. నాకు రాజకీయాలు వద్దురా. రేయ్, జనానికి మంచి చెయ్యడానికి పదవులే అక్కర్లేదురా, మీలాగా మంచి మనసుంటే చాలు. అరే, ఆంబోతులా కనిపించేవాడివి ఆవుతోట్లా కనిపిస్తున్నావు అనుకో. సారు, మీరు ఇవాళ నాకు 6 అడుగుల అందగాళ్ళ కనిపిస్తున్నారు సారు. మీరు కలకాలం ఇలాగే ఉండాలి సార్. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా? అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్య ఉన్న విషయం, మీకెందుకండి? ఒరే ఒరే ఒరే, కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలో అంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు?